నమస్కారము. మరి మనకి ఈ మార్చి 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి 10వ తరగతి పరీక్షలు మనకి ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరి పరీక్షలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది అన్ని స్కూళ్ళల్లో కూడా. అలాగే మనకి టైమింగ్ ఏంటంటే 9:30 నుంచి మనకి 12:45 వరకు ఉంటుంది. అలాగే మనకి పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఇఫ్ ఎనీ ప్రాబ్లం కనుక పిల్లవాడికి ఏర్పడినట్లయితే హాఫ్ అన్ అవర్ గ్రేస్ పీరియడ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా పిల్లలందరికీ ఇది ఏంటంటే టైంకి చేరుకునే విధంగా మరి ఈ సంవత్సరం కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా హాల్ టికెట్ కనుక చూపించినట్లయితే పిల్లలకి మరి మార్నింగ్ సెషన్ ఆయా సెంటర్స్కి 8:30 వరకు రీచ్ అయ్యేటట్లు, అలాగే 12:45కి ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా వెళ్ళటానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. అలాగే మరి ఈ ఏవైతే టెంపరేచర్ దృష్ట్యా కూడా మరి ఏఎన్ఎంస్కి ఆల్రెడీ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల మేరకు మరి ప్రతి సెంటర్లో కూడా 2 ఏఎన్ఎంస్ని మనము అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమము ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అన్నీ కూడా మోషన్స్, ఫీవర్ ఎవరికైనా ఉన్నా, ఏమైనా చిన్న ఏమైనా దెబ్బలు తగిలినప్పటికీ అక్కడికక్కడ ఏదైనా అంటే ప్రథమ చికిత్స చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి ఎస్పెషల్లీ మన దగ్గర 198 మంది పిల్లలు చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ వాళ్ళు కూడా రాయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ స్క్రైబ్స్ని ఆయా సెంటర్లోనే వాళ్ళకి ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఆ స్టూడెంట్స్ ఎంతమంది అలాట్ చేయబడారు అనేది చూసుకొని అదే 9th క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని ఆ ఎగ్జామ్ రాయడానికి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగిందండి.